సరే, మరి డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వంశీకృష్ణ ఆయన వెరీ ఫస్ట్ ఫిలిమే రక్ష అని, అది కూడా హారర్ థ్రిల్లర్. అది దాంతో స్టార్ట్ చేశాడు ఆయన. సస్పెన్స్ అది ఉంటుంది. అది మరి ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇది కూడా కొంచెం ఆ జానర్ని టచ్ చేసే సినిమా లాగా అనిపిస్తుంది. ఆయన ఎట్లా ఉంది, వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? వంశీ సార్ ఇస్ చాలా సైలెంట్, కానీ సైలెంట్ అండ్ హీస్ ఆల్సో లైక్ చాలా ఒక బ్యాక్ డ్రాప్ నుంచి హీ యూస్ టు గివ్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్. సో అందరూ లైక్ వాళ్ళ ఒక ఇన్పుట్ ఇస్తారు కదా, అన్ని వింటారు. లైక్ ఎవరు లైక్ జేపీ సార్ యూస్ టు గివ్ హిస్ ఇన్పుట్, and there used to be like a lot of them giving inputs, and he used to listen to it patiently, and he used to like work. So I think he was like a person who used to like be in the backdrop and అన్నిటిని కంట్రోల్ చేసేది. కానీ ఆయన చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడతారు. ఇంటెలిజెంట్ గా జీనియస్ లాగా ఉంటాడు కదా. చూడండి, చాలా చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ లాగా, జీనియస్ పర్సన్ లాగా. సో చాలా తక్కువ మాట్లాడతారు. లైక్ he'll speak only few words. ఓకే, నాతో ఎస్పెషలీ. బట్ యా, హీస్ వెరీ సైలెంట్ బట్ వైలెంట్. సో మీకు జేపీ గారు ఉండటం వల్ల కొంచెం ఫ్రీగా చేసుకోగలిగారు ఆయన ఇన్పుట్స్ ఇవన్నీ. సో మొత్తంగా చూస్తే వదల అనేటువంటి సినిమా మీ కెరీర్ కి సంబంధించి ఇదంతా చేసిన తర్వాత ఇది నాకు ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా ఏదో ఉంటుంది కదా. ఇది మీరు ఫస్ట్ అసలు వద్దనుకున్నారు, ఈ సినిమానే వద్దనుకున్నారు, చేశారు. చేసిన తర్వాత అంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కాబట్టి ఆ ఫీలింగ్ ఏమొచ్చింది అయిపోయిన తర్వాత, మూవీ అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత? as soon as the shooting was over, నాకు ఒకటే లైక్ నేను బాగా చేస్తానా లేదా అనేది ఒక డౌట్ ఉండింది. లైక్ ఓకే, చెప్తున్నారు లైక్ భరద్వాజ్ సార్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు బాగా చేస్తామని. నాకు కూడా లైక్ ఓకే, ప్రాబబ్లీ లైక్ ఒక అవుట్పుట్ చూడాలి, కానీ నేను చెప్పినా కూడా లైక్ నేను ఎలా ఉంటానో లేదో అనేసి. కానీ నాకు చోటో సార్ మీద ఒక నమ్మకం. లైక్ హీ యూస్ టు టేక్ ద ఫ్రేమ్ సో ప్రిటీ. సో నేను ఏ ఫ్రేమ్ లో ఉన్నా కూడా లైక్ అది మానిటర్ లో చూస్తాను కదా, సో అప్పుడు చూసినప్పుడు లైక్ వావ్, చాలా అందంగా చూపిస్తారు. సో ఐ యూస్ టు బిలీవ్ ఇన్ చోటా సార్. అండ్ దెన్ నా యాక్టింగ్ గురించి నాకు కొంచెం డౌట్ ఉండింది, లైక్ నేను ఎలా ఉంటానో ఈ నెగటివ్ షేడ్ లో అనేసి. దాని తర్వాత ఒక స్క్రీనింగ్ చేశారు లైక్ ఫర్ ఎవ్రీ. అంటే మీరు చెప్పలేదు, ఓన్ డబ్బింగ్ చెప్పుకోలేదా దీనికి? లేదండి, నేను డబ్బింగ్ చెప్పలేదు. బికాస్ ఐ డోంట్ నో డబ్బింగ్. తెలుగు వచ్చు కదా? తెలుగు వచ్చండి, అంటే ఐ వాజ్ బిజీ, సో ఐ కుడెంట్. సో అందుకే ఐ కుడెంట్ గివ్ ద డబ్బింగ్. బట్ అంటే ఇప్పటివరకు తెలుగులో మీరు చేసిన దేనికి డబ్ ఇవ్వలేదా? ఇచ్చానండి, అంటే నేను చేసిన ముందు 3 ఫిల్మ్స్ కి నేనే ఇచ్చాను. కానీ ఈ ఫిల్మ్ కి కొంచెం ఒక స్ట్రాంగ్ డబ్బింగ్ కావాలి అనేసి, వాయిస్ ఒక స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ కమాండింగ్ గా ఉండాలి, భయపెట్టే విధంగా. అందుకే ఐ థింక్ నేను చెప్పలేదు. సో దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ గేవ్ ద డబ్బింగ్. మీరు స్క్రీనింగ్ అయిన తర్వాత అనుకున్నారు, మీరే అనుకున్నారు ఇది నేనేనా చేసింది, లేదా ఇంకొక అదర్ పర్సన్ ఎవరు వచ్చి చేశారా? ఇది లేదు, చాలా సిమిలర్ గా ఉంది నా వాయిస్ అండ్ ప్లస్ ఆర్టిస్ట్. నేను డబ్బింగ్ గురించి కదా, స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకున్నారు కదా గ్రే షేడ్ లో, ఫస్ట్ టైం చేశారు కదా, అసలు ఇది నేనేనా ఈ క్యారెక్టర్ చేసింది, లేకపోతే సమ్ అదర్ పర్సన్ ఎవరైనా వచ్చి చేశారా ఈ క్యారెక్టర్? డౌట్ ఉండిందండి, నేనే చేసిందా ఇది, ఇంత సైకోలా చేశానా నేను అనేది ఒక ఐ ఫెల్ట్ దట్ వెన్ యాజ్ సూన్ యాజ్ ఐ సా ద స్క్రీన్ లో చూసిన వెంటనే. అండ్ దెన్ ఇప్పుడు కూడా ట్రైలర్స్ మొత్తం చూసి లైక్ నా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు, ఏంటి నువ్వేనా ఇది, నువ్వు చాలా స్వీట్ గా ఉంటావు కదా రియల్ లైఫ్ లో, ఇలా కానే కాదు కదా. లైక్ కాదు, ఇట్స్ జస్ట్ యాక్టింగ్ బ్రో అంటాను. సో దయ్యం పిల్ల, సైకో పిల్ల. ఎస్. సో మొత్తానికి మిమ్మల్ని సైకో చేసేసారు ఈ మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి దయ్యం పిల్లల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అనే ఫీలింగ్ ఏమైనా ఉందా కొంచెం, ఏమన్నా ఎక్కడైనా? అంటే ఉందండి, లైక్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటే ఇట్స్ క్యారెక్టర్. సో కానీ రిసీవ్ చేయాలి ఎలాగైనా, వాళ్ళు వెళ్ళి ఆ ఫిలిం ని చూసి రిసీవ్ చేసుకోవాలి, అదే మెయిన్ లైక్ ఉద్దేశం. లైక్ ఇట్ షుడ్ ఇంపాక్ట్ దెమ్ అండ్ దే షుడ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది. ఇట్స్ లైక్ సెకండ్ థింగ్.
Okay. నాకు మెయిన్ గా లైక్ అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అండ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి ఫస్ట్. సో మొత్తం యూనిట్ మాత్రం మిమ్మల్ని అందరికి మీకైతే ఒక టిక్ కొట్టేశారు, బాగా చేసింది కృతిక అనేది మాత్రం జేపీ గారి దగ్గర నుంచి అందరూ కూడా. భరద్వాజ్ గారు. ఓకే. భరద్వాజ్ సార్ నాకు అప్పుడప్పుడు లైక్ భయం పెడుతూనే ఉంటారు, నువ్వు బాగా చేయాలి, నువ్వు బాగా చేస్తేనే ఫిలిం బాగా వస్తుంది అనేసి. అప్పటి నుంచి మొత్తం నీ మీద సినిమా నీ మీదే ఉంది, మొత్తం డిపెండ్ అయ్యి ఉంది అనేది. సో ఆ ఒక ప్రెషర్ కూడా లైక్ నా లైక్ ఎవ్రీ టైమ్ ఐ డూ ఇట్ లైక్ ఓకే బాగా చేయాలి, లేదంటే లైక్ సర్ హస్ టోల్డ్ మీ ద హోల్ ఫిలిం డిపెండ్స్ ఆన్ మీ అనే ఒక ప్రెషర్ ఆల్వేస్ షూటింగ్ అప్పుడు ఇట్ వాస్ దేర్. కానీ ఆఫ్టర్ ద ఫిలిం వాజ్ లైక్ ఆల్మోస్ట్ ఆ క్లైమాక్స్ సీన్ చేశాను, అప్పుడు సార్ వచ్చి బాగా చేసావమ్మా అన్నారు. ఐ వాస్ లైక్ ఓకే ఫైన్ సో ఐ థింక్ దట్ వాస్ ఆల్వేస్ దేర్. అప్పుడు రిలాక్స్ అయ్యారా? ఓకే రిలాక్స్ అయ్యాను, ఓకే అయిపోయింది, లైక్ క్లైమాక్స్ సీన్ అయిపోయింది, సర్టిఫికెట్ ఇచ్చేసారు కాబట్టి. అండ్ సార్ కూడా హి యూజ్డ్ టు టెల్ మీ క్లైమాక్స్ సీన్ బాగా చేయాలి, క్లైమాక్స్ సీనే మెయిన్ సీన్ అని. ఐ థింక్ యా ఇట్ వాస్ నైస్. సో బాగుంది. అయితే మొత్తానికి ఒక హీరోయిన్ గా సాఫ్ట్ హీరోయిన్ నుంచి ఒక జోవియల్ క్యారెక్టర్ నుంచి గ్రే షేడ్స్ ఉన్నటువంటి మీరే ఈ సినిమాకి హీరోయిన్ అంటున్నారు, హీరో అంటున్నారు. సో మొత్తానికి ఈ సినిమా వదల అనేటువంటి ఆ టైటిల్ ఏదైతే ఉందో అది మీ మీదే పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎలా అనిపిస్తుంది, ఇంత అంటే బేర్ చేయటం అనేది? ఒక రెస్పాన్సిబిలిటీ. మీరు మొదటే జేపీ గారు మీకు చెప్పారు, జగత్ బాబు గారు, సో నీ మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి. మరి ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది, సో ఏమనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ నాకు ఒక అవకాశం దొరికిందే ఒక అదృష్టం. సో ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, ఐ సీ ఇట్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో ఆడియన్స్ కి ఇది వెళ్ళి ఇంపాక్ట్ అవ్వాలి అండ్ ద వేట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అది ఒక ఫీలింగ్ ఉంది. కానీ ఒకవేళ ఇది హిట్ అయ్యి మంచిగా పెద్ద హిట్ అయ్యి కృతికి కనుక కృతికి మంచి పేరు వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మీకు వచ్చే ఆఫర్లన్నీ ఎట్లాగే ఉంటాయి ఏమో. ఇట్స్ ఓకే, అంటే నాకు ఒక యాక్ట్రెస్ గా ప్రూవ్ చేయాలి. సో ఐ వాంట్ బి లైక్, నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, ఐ థింక్ ఇట్ మేనిఫెస్టెడ్ విత్ వదల, బికాస్ ఐ యూస్ టు కీప్ టెలింగ్ నేను వర్సటైల్ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేయాలి అనేసి. సో అప్పుడు ఐ థింక్ వదల ఈ ఒక మూవీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృతిక. సో వదల అనేటి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ నేమ్ అముద ఇందా చెప్పారు కదా, అముద ఆ పాత్రే కనిపిస్తుంది మామూలుగా అనుకుంటాం మేము. ఆ పాత్రతోటి మీకు చాలా మంచి పేరు రావాలి, అలాగే మంచి అనేక అవకాశాలు రావాలి, పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.